కిషన్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్కు ఇద్దరు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. సో ఏమంటుండు, కిషన్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్కు అయ్యారట. సో ఇద్దరు కుమ్మక్కై రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని తెలంగాణ ఒక జపాన్ లాగా, ఒక అమెరికా లాగా, ఒక చైనా లాగా ఆయన అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్ కళ్ళు మన కిషన్ రెడ్డి కళ్ళు ఓర్వక ఇద్దరంటే అడ్డుకుంటున్నారట. అడ్డుకొని కాళ్ళ కట్టబెడుతురు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుడు. సో నువ్వేం అభివృద్ధి చేసినావు చెప్పు రేవంత్ రెడ్డి, నువ్వేం అభివృద్ధి చేసినావు, ఏం అభివృద్ధి చేసినావు నువ్వే చెప్పు. ఏమంటే మూసి 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 అంటాడు, మూసి తప్ప ఇంకోటి నోటికే రాదు. ఇక ఏమంటే ఫ్యూచర్ సిటీ అంటాడు, ఇంతకు మించి నాకు ఏ అభివృద్ధి కనిపిస్తలేదు. సో ఇద్దరు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీకు చేతనైతే సలహాలు ఇవ్వండి, కాళ్ళలో కట్టెలు పెట్టొద్దు, అబద్ధాలు అహంకారంతో డెవలప్మెంట్ను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారంటూ ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతుడు. సో రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో తాకట్టు పెట్టింది రేవంత్ రెడ్డి నువ్వు. ఈరోజు రాహుల్ గాంధీకి తాకట్టు పెడతా ఉన్నావు. తెలంగాణ సంపద మొత్తం కూడా కప్పం రూపంలో నీ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడానికి రాహుల్ గాంధీకి కడతా ఉన్నావు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? నువ్వా ఈరోజు మాట్లాడుతూ ఉన్నది? గుజరాత్కు గులాములుగా పనిచేస్తున్నారు, మరి నువ్వోరికి గులాంగా పనిచేస్తున్నావు? నీవోరికి గులాంగా పనిచేస్తూ ఉన్నావు. మరి ఇటలీ మహారాణికి గులాంగా పనిచేస్తున్నావు నువ్వు. ఇటలీ మహారాణికి గులాంగా పనిచేస్తున్నావు రేవంత్ రెడ్డి. అది నువ్వు చేస్తున్నది. వారికి హైదరాబాద్ అభివృద్ధి పట్టదా? మోదీని అడిగి మెట్రోకు నిధులు తెచ్చే తెలివి లేదా? ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అసెంబ్లీలో చర్చకు మేము రెడీ. వారు రాకుంటే బయటకు ఎలా రప్పించాలో మా కార్యకర్తలకు తెలుసు. సో ఈయన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రా, కేసీఆర్ అసెంబ్లీకి రా, చర్చకు రా. సో ఇదే పాట పాడుతూ ఉన్నాడు. ఇక భవిష్యత్తులో షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుబ్దులాపూర్ పరిధిలో నియోజకవర్గాల సంఖ్య 10కి పెరుగుతుంది. కష్టపడి పనిచేసేటోళ్లకు ఇంటికే బీఫామ్ పంపిస్తామని వెల్లడి. సో రేవంత్ రెడ్డి అసలు ఫస్ట్ బీఫామ్ నీకు ఇస్తుందో ఏదో చూసుకో. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నీకు ఇస్తాడో ఏడో అది చూసుకో ఫస్ట్ నువ్వు. సో ఇంకేమంటా ఉన్నాడు, ఢిల్లీలో యమునా నది, యూపీలో గంగా నది, గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్లను కట్టుకుంటే అబ్బా ఆగా ఓహో అంటూ ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి డప్పు కొడుతున్నారు. మరి మనకున్న మూసి నది మనం ప్రక్షాళన చేసుకుంటే మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. సో మూసి ప్రక్షాళన ఎవరు అడ్డుకుంటుర్రు? ఎవ్వరు అడ్డుకుంటలేడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి కావాలని చెప్పి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అక్కడ బీజేపీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడ్డుకుంటున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. నువ్వు అసలు మొదలుపెట్టినావా? మూసి ప్రక్షాళన మొదలుపెట్టినావా? నువ్వు చేస్తున్నావా? అసలు ఎంతసేపు ఉన్న ఆరోపణలు చేస్తూ ఉన్నావు తప్ప అంతకుమించి ఏం లేదు. అందరూ ఏం అడుగుతూ ఉన్నారు, మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారో, సో వాళ్ళ ఇల్లు హైడ్రా పెడతాం తొలగించినావు. సో వాళ్ళకు పునరావాసం కల్పించాలి, ఇందిరమ్మ ఇల్లు కల్పించాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలని చెప్పి వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలని మాత్రమే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు మీ ప్రభుత్వం డిమాండ్ చేసినాయి. సో అంతకు మించి ఏం చేయలేదు. సో నువ్వు దాన్ని ఏం చేస్తూ ఉన్నావు? దాన్ని అనుకూలంగా నువ్వు మార్చుకొని నన్ను అడ్డుకుంటుర్రు, కాళ్ళ కట్టెలు పెడతా ఉన్నారు, నన్ను అభివృద్ధి చేయనిస్తలేరు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నవ్వొస్తూ ఉన్నది. ఇక మీరు గుజరాత్కు గులాములుగా పనిచేస్తున్నారా? గుజరాత్ను అభివృద్ధి చేసుకోవడం మోదీ బాధ్యత అయితే హైదరాబాద్ను, తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర రెడ్డి, రఘునందన్ రావుకు లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నాకు తెలియక అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా? ఎవరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివి. సో నువ్వు కదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది కదా. సో ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు కాళ్ళ కట్టెలే పెడతారు, మరి వాళ్ళ పనే అది. ఇక్కడ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా రేపు మా ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలా, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎట్లా ఎండగట్టాలా, ఇదే కదా ప్రతిపక్ష పార్టీల పని. సో గతంలో నువ్వు చేసింది ఏంది? నీకు అధికారం లేనప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసింది కూడా అదే కదా. అవినీతి అని చెప్పి, అవినీతి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి, మొత్తం కూడా కుటుంబ పాలన అని చెప్పి, ఉద్యమకారులను అంచివేస్తున్నారు అని చెప్పి కేసీఆర్ మీద మరి నువ్వు కూడా ఆరోపణలు చేసి ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు కదా. సో ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎవరైనా ఆరోపణలే చేస్తారు, ఆహో ఓ అని చెప్పి ఒకటి మెచ్చుకోరు. నీకు దండేసేవారు దండాలు పెట్టారు, డప్పు కొట్టారు. సో ఈయన ఏమంటారు, ఈయన పని చేయలేక, అభివృద్ధి చేయలేక వాస్తవానికి కూడా ఆయన ప్రతిపక్ష పార్టీల మీద ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నీ అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలు నీ మీద ఏడవలసింది పోయి ఈరోజు ఉల్టా అవుతుంది, రివర్స్ అవుతూ ఉన్నది.
ఇది జరుగుతుంది.